ప్రతి కామన్ మ్యాన్ ల్యాప్టాప్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మైథోస్ కనుక చేతికందితే దేన్నైనా హ్యాక్ చేసే కెపాసిటీ వస్తుంది అనమాట. ఆ కెపాసిటీ వస్తే కనుక ప్రపంచంలో స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి బ్యాంకింగ్ రంగం దగ్గర నుంచి ఏదైనా సరే ఎఫెక్ట్ అవ్వాల్సిందే. దాంతో అసలు ఈ టూల్ అందరి చేతికి అందకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మొదటగా ఆంథ్రోపిక్ ఏఐ అనే సంస్థ ఏదైతే ఈ మైథోస్ అనే టూల్ తయారు చేస్తుందో, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి 40 కంపెనీస్ కి ఈ మైథోస్ అనే టూల్ ని ఆంథ్రోపిక్ ఏఐ ఇచ్చింది. ముందుగా మీ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ తెలుసుకోండి, మీకున్న ల్యాప్సెస్ ని ఫిల్ చేసుకోండి, లేకపోతే పెను ప్రమాదం అంటూ హెచ్చరించింది కూడా. ఇప్పుడు చూస్తే కనుక ఈ మైథోస్ బయట వాళ్ళ చేతులకి వెళ్తే, ముఖ్యంగా హ్యాకర్స్ చేతులకి, మిస్క్రియాన్స్ చేతులకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతులకి వెళ్తే కనుక భవిష్యత్తు ఎలా ఉండబోతుందని దాని మీదే పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనే ఒక బ్రౌజర్ సేమ్ మన గూగుల్ లాంటిది అనమాట, కానీ అంత పాపులర్ కాదు. ఈ మోజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఈ ఆంథ్రోపిక్ ఏఐ తయారు చేసిన మైథోస్ టూల్ వాడి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాస్ అన్ని కనిపెట్టింది అనమాట. ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఆ ఫ్లాస్ కనిపెట్టలేకపోయారు. ఏదైతే మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉందో దానిలో లోపాలు కూడా, మానవునికి అంతు చిక్కని లోపాలు కూడా ఈ మైథాస్ అనే టూల్ అవలీలుగా బయటపెట్టింది. ఒకవేళ గనక ఈ మైథాస్ అనే టూల్ ఏదైతే సైబర్ సెక్యూరిటీ టూల్ ఉందో ఇది గనక మిస్క్రియాన్స్, ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలోకి, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదం. ల్యాప్టాప్ పట్టుకుని నడిచే ప్రతి ఒక్కడికి హ్యాక్ చేసే అవకాశం వచ్చింది అనమాట. సో ఇది గనక జరిగితే భవిష్యత్తు ఏంటి అని చెప్పి అందరికీ భయాందోళన ఉంది.